అది కాదు కానీ బాసు, నువ్వు నేను మనందరం ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటాం. కానీ అది వీలు పడదు ఈ ప్రపంచంలో. ఎందుకో చెప్పనా? మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అంటే, మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో నేను కనుక్కున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. సో ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడుకుందాం నీకు ఒప్పుకుంటే. పెన్ను పేపర్ తీసుకో, ఆల్రెడీ నేను తెచ్చిపెట్టుకున్నాను. ఫస్ట్ పాయింట్, రే చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు భలే ఉండేదిరా, అమ్మమ్మ ఇల్లు, వేసవకాలం సెలవులు అదిరిపోయేది అని ఒకసారి. పాయింట్ నెంబర్ 2, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఎంత బాగుండేదిరా, చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడం, ఆ కాలేజ్ లైఫ్ చాలా బాగుండేది. పాయింట్ నెంబర్ 3, ఉద్యోగం కోసం ట్రై చేసాను చూసావా, ఎన్ని తిప్పలు పడ్డాను రా. అసలు ఎంత స్కిల్ ఉన్నా సరే లంచాలని, రికమెండేషన్లని, బ్యాక్ డోర్ అని చాలా సఫర్ అయిపోయాను. ఏంటో ఆ రోజులు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ 3 పాయింట్లు గతం గురించి అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ పాయింట్ నెంబర్ 1 పెట్టుకో. ఇది ఫ్యూచర్ గురించి. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పలానా చోట ఏదైనా తీసుకోవాలి, లేదంటే వచ్చే సంవత్సరం ఏమవుతుంది ఏంటో, అసలు నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను, జరుగుతుందో జరగదో. అయిపోయింది కదా. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు 2024, 27 కల్లా సెటిల్ అవ్వకపోతే, 27 కల్లా నా ఈ స్టేజ్ పెరగకపోతే ఇంకా జీవితం ఇంతే, ఇదేదో తేడాగా ఉంది. అయిపోయిందా. పాయింట్ నెంబర్ 3, అసలు నా వల్ల ఏమన్నా అవుతుందా, రోజులు గడిచిపోతున్నాయి, అసలు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, చిన్నప్పుడే బాగుండేది, అసలు ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. అయిపోయినాయి. ఇప్పుడు మనం గతం గురించి 3 పాయింట్లు రాసుకున్నాం, రాబోయే రోజుల గురించి 3 పాయింట్లు, మొత్తం 6 పాయింట్లు రాసుకున్నాం కదా. నువ్వు కరెక్ట్గా ఈ రోజు నుంచి కూర్చో, రేపొద్దున కూడా ఆలోచించుకో. నువ్వు వెనకాల వెళ్ళిపోయిన 3 పాయింట్ల గురించి, ముందు రాబోయే 3 పాయింట్ల గురించి తప్ప నువ్వు దేని గురించి ఎక్కువసేపు ఆలోచించో. ఇది నేను సవాల్ చేసి చెప్తున్నా. కాదు అంటే నా కామెంట్ చేయి, అవును అన్న కామెంట్ చేయి. ఎప్పుడు ఏదో జరగబోతుంది, ఇప్పుడు ఎలాగ ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుద్దా లేదా, అసలు భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి సగం జరిగిపోయి, ఎక్కడైనా ఏదైనా పోస్టర్ చూసినా, వాట్సాప్ స్టేటస్ చూసినా, లేదంటే ఏదైనా సినిమా చూసినా, చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజ్ జ్ఞాపకాలు, కాలవ ఓట్లు, అమ్మమ్మిళ్ళు, నానమ్మిళ్ళు, వేసవకాలం సెలవులు. సరే, వెళ్ళిపోయిన రోజల్లా మంచిదే, కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ ఈ రోజు కూడా వెళ్ళిపోయేదే కదా, ఈ క్షణం కూడా వెళ్ళిపోయేదే కదా, ఈ నిమిషం కూడా వెళ్ళిపోయేదే, గడిచిపోయేదే కదా, ఈ ఆదివారం కూడా గడిచిపోయేదే కదా. మరి దీన్ని ఎందుకు వదిలేస్తున్నావు? ప్రశాంతంగా లేకపోవడానికి పాయింట్ కనిపెట్టాను అన్నాను కదా, ఆ పాయింట్ ఇదే. వెనకాల 3 గురించి ఆలోచిస్తున్నావు, ముందు 3 పాయింట్ల గురించి ఆలోచిస్తున్నావు, కానీ మధ్యలో ఇప్పుడు నువ్వు వెళ్తున్న పాయింట్ ఒకటి ఉంది. నీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఏ కష్టపడినా, ఏం చేసినా, ఈ క్షణం నీ చేతుల్లో ఉంది, నువ్వు అనుభవించడానికి, నువ్వు ఎంజాయ్ చేయడానికి. బాధల్లో ఉన్నావా? మనస్ఫూర్తిగా వెళ్ళి కూర్చుని ఏడ్చేయి. పలానా రోజున నీ ఎంకమ్మ, అసలు నేను హ్యాపీగా మనస్ఫూర్తిగా గొక్కపట్టి ఏడ్చేసాను రా, అబ్బాయిలు ఏడకూడదు అంటారు, అయినా సరే నేను ఎక్కి ఏడ్చాను, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అని నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత అనుకునేలా ఉండాలి. అంతేగాని భవిష్యత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత పలానా రోజు ఏడుపు వచ్చేసిందిరా, కానీ ఏడవలేకపోయాను, అసలు ఏంటో అర్థం కాలేదు అని బాధ నీలో రాకూడదు. అసలు ముందు వెళ్ళిపోయిన 3 పాయింట్ల గురించి, వెనకాల వెళ్ళిపోయిన 3 పాయింట్ల గురించి నువ్వు ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్న పాయింట్ గురించి ఆలోచిస్తే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ క్షణం మీతో మాట్లాడుతాను ఒక విషయం గురించి. ప్రశాంతంగా బ్రతకాలంటే ఏం చేయాలి అనేది మన టాపిక్. సో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నా ఇంటెన్షన్ మొత్తం నేను చెప్పాలనుకున్న దాని గురించే, నేను నాకు అర్థమైన దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో, నా ఎక్స్పీరియన్స్ నుంచి చదివింది మీతో ఎంతో కొంత పంచుకోవాలనే దాని మీదే ఉంది తప్ప తాపత్రయం. ఈ వీడియో అప్లోడ్ చేస్తే అసలు మీరు చూస్తారా, చూడరా? అసలు మొన్న ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా కొంచెం ఇంచుమించులో ఇలాంటిదే, కానీ అది ఎవరో చూడలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అసలు నా వీడియోలు ఫ్యూచర్లో వెళ్ళే కొలది నేను ఇంతే బ్యూటిఫుల్గా చెప్పగలుగుతాను అనేది నాకు తెలియదు, నేను ఆలోచించట్లా. నేను ఈ క్షణం, ఈ ప్రశాంతత గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇదే పాయింట్లో కూర్చున్నాను, ఇదే సీట్లో, ఇదే కెమెరా ముందు, మీ కళ్ళు ఎదురకుండా, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నాను. నాకు తెలిసిన దాన్ని, నాకు తెలిసిన సబ్జెక్ట్ని మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు ఒక మాట ఇచ్చాను, మీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ ఎవరు నీతో మాట్లాడకపోయినా సరే ప్రతిరోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు నేను మీతో మాట్లాడతాను అని చెప్పి. సో నా టార్గెట్ అదే, నా దృష్టిలో ప్రతిరోజు అదే ఉంటుంది తప్ప రేపటి రోజు గురించి నేను హానెస్ట్గా ఆలోచించను. ఇక్కడ క్వశ్చనే వేస్తారు అందరూ,
కొంచెం తలతిక్కోలు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తలతిక్కోలకు కూడా చెప్తున్నా. అంటే ఇంక రేపొద్దున గురించి అంటే నువ్వు రేపొద్దున్న సంపాదన గురించి, రేపొద్దున్న దాచుకోవడం గురించి, రేపొద్దున్న సెటిల్ అవ్వడం గురించి ఆలోచించవు అనమాట అని అనేవాళ్ళకి ఒకటే చెప్తున్నా. రేపటి గురించి ఆలోచించకో అన్నది దేనికోసం అంటే నువ్వు ఒకటి ఊహించుకుంటావు, ఒకటి అజంప్షన్ చేస్తావు, ఒక ఫోర్కాస్టింగ్ చేస్తావు, ఒక టార్గెట్ పెట్టుకుంటావు. ఆ టార్గెట్ గురించి నువ్వు ఈ క్షణం నుంచి ఎంత కష్టపడాలి, ఈ క్షణం నుంచి ఏం చేయాలనేది మానేసి అది అవుతుందా అవదా, అవ్వకపోతే పరిస్థితి ఏంటి, భూకంపం వస్తే పరిస్థితి ఏంటి, కోవిడ్ 4th వేవ్ వస్తే పరిస్థితి ఏంటి, అసలు నిజంగానే నేను లాస్ అయిపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ నేను ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తాను, ఎక్కిన బస్కి ఏమన్నా అయిపోతే పరిస్థితి ఏంటి, అసలు నేను బండి మీద వెళ్ళిపోతాను ఎవడన్నా వచ్చి గుద్దేస్తే పరిస్థితి ఏంటి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించి ఇప్పుడు ఈ క్షణాన్నే నువ్వు బాగా కష్టపడి కన్స్ట్రక్ట్ చేసుకుని దాన్ని భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఈ క్షణం నిర్మించుకోవడం ఎలా అనేది నాకు తెలిసి చాలామంది ఆలోచించట్లా. ఇప్పుడు అర్థమైందని నేను ఏం చెప్తున్నాను. సో నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు గడిచిపోయిన తర్వాత కూడా నీ గతం గురించి ఆలోచించకుండా ప్రతి క్షణాన్నే గతం భవిష్యత్తు ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోయిందంటే గతం అయిపోద్ది. 2 రోజుల తర్వాత ఉండే భవిష్యత్తు ఆ పాయింట్ ఏదైతే ఉందో అది మన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రస్తుతం అవుతుంది. సో ఈ పాయింట్లో నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు నీకు అప్పులు ఉండొచ్చు, నీకు బాధలు ఉండొచ్చు, నిన్ను ఎవరో వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, లేదంటే పెళ్లి చేసుకున్నా సరే సంసారాన్ని లాక్కు రాలేని స్టేజ్లో ఉండొచ్చు. కానీ నువ్వు వీటిలన్నిటి గురించి భయపడి ఇదే టైము, ఇదే దరిద్రం, ఇదే కష్టం, ఇదే లోడ్ నీకు భవిష్యత్తులో కూడా ఉంటుందని నువ్వు భయపడిపోయినంత మాత్రం ఏమన్నా మారుతుంది అంటే కనుక హ్యాపీగా భయపడు. కానీ అలాంటివి ఏమీ మారు. ఈరోజు నువ్వు 600 700 తేకపోతే నీ ఇంట్లో ఒకళ్ళిద్దరు పస్తులు ఉండకపోయినా సరే ఇల్లు గడవడం కష్టం అవుతుంది. మీరు తింటారు అంతా ఓకే, కానీ నెలద్దని లేదంటే ఎవరికో చీటీ కట్టాలని అప్పులోడు ఇంటికి వస్తాడని ఈ బాధలన్నీ ఉంటాయి. సో ఆ బాధలన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ఈ పాయింట్లో ఇక్కడ పనిలో కూర్చున్నప్పుడు ఈ పనిలో నువ్వు ఇంకొంచెం ప్రతిభ చూపిస్తే నీ జీవితం 10,000 వస్తుంది అనుకో, అట్లీస్ట్ 11,000 12,000 అయితే ఆ పై 2,000 నీకు దేనికో దానికి ఉపయోగపడతాయి కదా. అలా కాకుండా నా బతికేలా అయిపోయింది, నేను దీంట్లోనే పడి చేస్తున్నాను, అసలు రేపు పొద్దున్న ఏంటి పరిస్థితి, రేపు భవిష్యత్తు ఏంటంటే రేపు పొద్దున్న భవిష్యత్తు ఏమి ఉండదు, ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. రేపు పొద్దున్న ఇంకో 10,000 ఎవడన్నా పనిలోకి దొరికితే నేను తీసేసి పక్కన కూర్చోబెడతాడు. అది కాదు, నువ్వు ఉన్న పనిలోనే నీ స్కిల్ పెంచుకో. లేదు బ్యాక్ డోర్ నుంచి జాబ్ కొట్టాను, అయ్య బాబు రేపు ఏమైపోద్దో నన్ను తీసేస్తాడేమో అంటే నువ్వు బ్యాక్ డోర్ నుంచి జాబ్ కొట్టడం నీ తెలివితేటలకు సంబంధించిన విషయం, నువ్వు గొప్పోడివే. ఎందుకంటే హ్యాపీగా వెళ్ళి నేను ఖాళీ కూర్చోకూడదు, ఏమైనా సరే ఏదన్నా చేసి నేను జాబ్ కొట్టాలని బ్యాక్ డోర్ నుంచి 1,00,000 కట్టావు 2,00,000 కట్టావు జాబ్ కొట్టు. సో ఇప్పుడు ఆ జాబ్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు భయపడి కూర్చున్నంత మాత్రం నీ జాబ్ ఓడకుండా ఉండదు. నువ్వు నీ స్కిల్ని పెంచుకో. నిజంగానే ఆ సీట్లో కూర్చున్నోడికి ఎంత దమ్ము ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత ఫోర్కాస్టింగ్ ఉండాలనేది నువ్వు సంపాదించుకోవడానికి ట్రై చేయి, ఇన్వెస్ట్ చేయి టైం. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకుని నువ్వు బిల్డ్ చేసుకో. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. ఎందుకంటే జావా C++ సంథింగ్ అయ్యో రావాలి ఈ జాబ్లో కూర్చున్నందుకు. నీకు నువ్వంటావా బ్యాక్ డోర్ నుంచి ₹1,00,000 పెట్టుకొనేసి జాబ్లో కూర్చున్నావు, భయం వేస్తుంది పోతుందేమో అని. అప్పుడు నువ్వు ఒక్కో స్కిల్ జావా మనం అనుకున్నది ఇంకోటి ఒక్కోటి నేర్చుకున్నావు అనుకో, మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు. ప్రస్తుతం నువ్వు చేయాల్సిన పని అది. ప్రస్తుతంలో ఉండు, స్పృహలో ఉండు దయచేసి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున్న చేయబోయే ప్రయాణం కోసం నువ్వు ఈ రోజు నుంచి బట్టలు సర్దేసుకుని రేపు బస్సు ఎక్కే వరకు హడావుడి పడిపోయావు అనుకో, అదే బస్సు ఎక్కుతావు, అయ్యే బట్టలు సర్దుకుంటావు, నువ్వు రెడీ అయ్యేదంతే, నువ్వు పట్టుకెళ్ళే డబ్బులు అంతే. కాకపోతే ఈ టైం అంతా నువ్వు ప్రెషర్ పెట్టేసుకుని అయ్యబాబాయ్ గడిపేసావు అనుకో, ఆ ప్రయాణం కూడా చాలా వరస్ట్గా ఉంటుంది, వెళ్ళే పని కూడా అవ్వదు. అందుకని ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. వర్షాకాలం వస్తుంది, సమ్మర్ అయిపోయిన తర్వాత చినుకు పడుతుంది, వర్షాలు వస్తాయి. సో రెడీ అవుతూ ఉంటాడు. ఏంటి పెట్టుబడి ఎక్కడ తెచ్చుకోవాలి, విత్తనాల పరిస్థితి ఏంటి, ఏం వేద్దాం అనేది డిసైడ్ అయిపోయి ఉంటాడు. దాని గురించి ఇంకా ఆలోచించడు. అంతేగాని ఇప్పుడు విత్తనాలన్నీ పెట్టేసుకుని వర్షం వస్తుందా రాదా, వర్షాకాలం కలియుగం అంటున్నారు, అంటే ఇంకో 2 నెలల్లో భూమి అంతమైపోద్ది అంటున్నారు. మరి ఇప్పుడు నేను విత్తనాలు వేయాలో వద్దా, అసలు ఈ విత్తనాలు మొలకెత్తుతాయా మొలకెత్తవా, ఇప్పుడు పెట్టుబడి తెచ్చాను, ఈ పెట్టుబడి సరిపోతుందా లేదా, అసలు నేను వరి వేద్దాం అనుకుంటున్నాను, అందరూనేమో మొక్కజొన్న అంటున్నారు, నేను వరి వేస్తే నేను అప్పుల పాలైపోతానేమో, అసలు వరి వేస్తే ఎవడన్నా కొంటాడా, ఇవన్నీ ఉంటాయి రైతుకి. నేను చెప్తున్నాను, రైతు నిజంగా రైతు ఒక్కడే ప్రస్తుతంలో బ్రతుకుతాడు. ఎందుకంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ప్రకృతితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాడు కాబట్టి. వ్యవసాయం అంటే అందరూ ఎలాగోలం అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు, కానీ దాంట్లో సైంటిఫిక్గా కావచ్చు, మనం బ్రతకడానికి కావచ్చు, చాలా దాగి ఉంటాయి. అందుకని ఒక రైతుల బ్రతుకు, మనం చేసేది ఒక జీవితం కూడా వ్యవసాయం లాంటిదే. పని చేసుకుంటున్నాం, మనకు కావాల్సినవి తెచ్చుకుంటున్నాం, తింటున్నాం,
పనులు చేసుకుంటున్నాం, మనకు కావాల్సినవి అన్నీ చక్కబెట్టుకుంటున్నాం. ఇది కూడా ఒక వ్యవసాయం లాంటిదే కదా! మరి దీంట్లో ఎందుకు భయపడిపోతున్నావు? నా పొలంలో మొలకలు వస్తాయా రావా, అసలు నా పరిస్థితి ఏంటి అని నువ్వు బెంగెట్టుకుంటూ కూర్చుంటే ఇంక నీకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఆఫీస్కి వెళ్ళావు కదా, ఇప్పుడు కూర్చుని నేను మాట్లాడుతున్న వింటున్నావు కదా, ఇది మాత్రమే విను. ఇది అయిపోయిన తర్వాత గబగబా వినేయాలి, లేదంటే ఇంకో పని ఉంది, ఏదో బాబు ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో, అది అయిపోద్దేమో, ఇది అయిపోద్ది, ఏది అవ్వదు. ఏది అవ్వదు. నువ్వు కూర్చున్న పాయింట్లో నువ్వు ఈ క్షణం ఎంతైతే కష్టం పెడుతున్నావో ఆ కష్టమే రేపొద్దున్న ఒక ప్రతిఫలంగా నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఈ క్షణం కూర్చుని ఎంతైతే బాధపడుతున్నావో ఆ బాధ పెరిగి 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 కొండంతయి అదే తిరిగి వస్తుంది. నువ్వు ఈ క్షణం కూర్చుని ఎంతైతే ఏడుస్తున్నావో ఆ ఏడ్చి 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 ఆ ఏడుపు కంటిన్యూ అయిపోద్ది తప్ప దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. ఇది నిజం. ఇదంతటికీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, నీకు చెప్పాను కదా, ఒక 3 పాయింట్లు ఫ్యూచర్ గురించి రాసాము, 3 పాయింట్లు వెళ్ళిపోయిన గతం గురించి రాసాం. ఎక్కడో వాల్పేపర్ కనిపిస్తే తప్ప నీకు నీ చిన్ననాటి ఇది గుర్తు రావట్లా. ఎక్కడో ఎవడో ఏదో పలానా అప్పుడు ఇన్వెస్ట్ చేశాడంట, 2024 కల్లా 2 కోట్లు అయిపోయిందంట అంటే తప్ప ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఫ్యూచర్లో ఇంత అవ్వదేమో అని భయం. ఈ భయం నిర్ణయం. ఈ భయపడుతూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడు భయం వేస్తుంది. ఈ రెండిట్ల మధ్యలో పడిపోయి ప్రస్తుతం అనే ఒక దాన్ని మర్చిపోయి అటు మొదలు పెట్టకుండా ఇటు అసలు దాని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా అక్కడే ఆగిపోయి ఈ ప్రస్తుతం అనేదాన్ని వదిలిపెట్టేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, ఈ క్షణం ఎంత విలువైందో తెలుసా? నువ్వు కూర్చొని నువ్వే ఆలోచించు. ఒక గంట కూర్చో, గంట కూర్చో. రేపు ఎల్లుండి ఇంకో వీడియో పెడతాను కదా, దాని కింద కామెంట్ పెట్టి నేను ఒక గంట కూర్చున్నాను, ప్రస్తుతం అనేది ఎంత బ్యూటీయో నాకు అర్థమైంది అని ఎవరైనా అంటే ఒక్కళ్ళన్నా సరే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను ప్రస్తుతం మాత్రమే ఆలోచిస్తా. మళ్ళీ చెప్తున్నా, అంటే నువ్వు రేపొద్దున్న ఇంకా ఏంటి పరిస్థితి ఏంటి ఆలోచించవా అంటే అది కాదు ప్రస్తుతం ఆలోచించడం అంటే. ఈరోజు నువ్వు ఉన్న ఈ 24 గంటలని నువ్వు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నావు, ఎంత నీకు నచ్చినట్టు మౌల్డ్ చేసుకుంటున్నావు, నీకు అవకాశాలు దొరికేలాగా నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అనేది ప్రస్తుతం. దీని మీద మనం ఫోకస్ చేయకుండా నువ్వు వేరే గ్రహం గురించి ఆలోచించినట్టు ఏదో జరగబోయే దాని గురించి, జరిగిపోయిన దాని గురించి కూర్చుని ఏడుస్తూ కూర్చుంటే నీ జీవితం నీకు తెలియకుండానే అయిపోద్ది. అసలు తెలియట్లేదురా రోజులు ఎలా అయిపోతున్నాయంటే నీకు ఎలా తెలుస్తాయి? నువ్వు ఈ రోజు గురించి ఆలోచించేస్తే కదా నీకు రోజులు తెలిసేది. నువ్వు రాబోయే సంవత్సరం గురించి, వెళ్ళిపోయిన క్రిందటి సంవత్సరం గురించి ఆలోచిస్తావు అంటే రోజులు ఎలా గడిచిపోయినావు, రోజులు ఎలా అయిపోయినావు నీకు ఎలా తెలుస్తుంది? ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా బాధేస్తుంది. అసలు ఎలా గడిచిపోయినాయో తెలియట్లేదంటే నువ్వు ఏ క్షణాన్ని ఎంజాయ్ చేయలేదు. నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు గాల్లో తేలిపోతున్నావు, ఎందుకంటే నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే అది నీకు నచ్చుతుంది, నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది కాబట్టి నువ్వు ప్రతి క్షణాన్నే ఎంజాయ్ చేయగలుగుతావు. ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు, ఆ అమ్మాయి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, నీకు నచ్చిన బాయ్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడినప్పుడు, లేదంటే నీకు నచ్చిన మనుషులతో మాట్లాడినప్పుడు ఆ క్షణాలు ఎందుకు గుర్తుండిపోతాయి నీకు? ఎందుకంటే నువ్వు ఆ క్షణాలనే అదే ప్రస్తుతంలో ఉండి ఎంజాయ్ చేస్తావు కాబట్టి నీకు అవి గుర్తుంటున్నాయి. అంతేగాని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు ఫ్యూచర్ గురించి లేదంటే పాస్ట్ గురించి ఆలోచించవు. వాళ్ళనే చూస్తావు, వాళ్ళతోనే మాట్లాడతావు, వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తావు. ఆ క్షణాలని నువ్వు గుర్తుపెట్టేసుకోవడానికి రీజన్ అదే. నువ్వు అక్కడే బ్రతుకుతావు, ఎటు వెళ్ళదు నీ మైండ్ సెట్. సో కానీ జీవితం విషయానికి వచ్చేసరికి మాత్రం వైరాగ్యాలు, ఏయో పిచ్చి పిచ్చి ఊహలు, లేదంటే గతం గురించి ఏడుపులు. సో నువ్వు వదిలేసావు ఈ రోజు ఎందుకు గుర్తుంటావు నీకు? స్పెషల్గా ఏదన్నా ₹1 కోటి గెలుచుకున్న రోజే గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది అంటే ఆ ₹1 గెలుచుకున్నప్పుడు నువ్వు ఆ క్షణంలోనే ఉన్నావు. ఇప్పుడు నాకు ₹1 వచ్చేసినాయి, అసలు ₹1 ఈ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో నీ మైండ్, నీ బాడీ అన్నీ కూడా నీ కంట్రోల్లో ఉండి ప్రస్తుతంలోకి వచ్చినాయి, అక్కడే బ్రతికినాయి కాబట్టి ఆ క్షణం నీకు గుర్తుండిపోయింది. నీ ప్రేమ విషయంలో అంతే, మీ అమ్మ నాన్న విషయంలో అంతే, నువ్వు ఫస్ట్ టైం జాబ్ కొట్టిన విషయంలో అంతే, నువ్వు నానమ్మ అమ్మమ్మలా ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుకున్నప్పుడుది అంతే. ఆ క్షణాలు నువ్వు ఎంజాయ్ చేసావు. నీ చిన్నప్పుడు ప్రతి విషయం చాలా క్లారిటీగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చిన్నప్పుడు రేపేంటి ఎల్లుండేంటి అయిపోయి ఎల్లుండ ఇది అయిపోద్దేమో అది ఏమి ఉండదు. ఆ క్షణం కాలువకి వెళ్ళామా, స్విమ్ చేస్తున్నాం, ఈత కొట్టామా, హ్యాపీగా ఆడుకున్నాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా, పడుకున్నామా, దాని దగ్గర కథలు చెప్పిందా, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయా, విచ్చలవిడిగా అసలు ఎండలు లెక్క చేయకుండా తిరిగేసామా. ఇవన్నీ ఆ కాలానికి, ఆ రోజుకి, ఆ క్షణానికి సంబంధించి మనం కట్టుబడిపోయి ఉంటాం కాబట్టి గుర్తుంటాయి. మిగతా ఏవి గుర్తుండవు. ఎందుకంటే మిగతా ఏవి కూడా మనం ఆ రోజులో బ్రతకం, రాబోయే రోజులోనో గడిచిపోయిన రోజు గురించో ఏడుస్తూ ఉంటుంది తప్ప. సో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక అరగంటో గంటో ప్రశాంతం కూర్చోండి, ఎవరు లేని చోట ప్రశాంతం కూర్చుని గడిచే ప్రతి క్షణం, గడిచే ప్రతి గంట, గడిచే ప్రతి రోజుని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అది బాధ అయినా,
కష్టమైన, సంతోషమైన ఏదైనా సరే. ఎందుకంటే ఏదైనా సరే అనుభవించక తప్పదు. ఒక కష్టం వచ్చిందని మనం బెదిరిపోయినంత మాత్రాన కష్టం తేలిక పడదు కదా! ఆ కష్టంలో కూడా నవ్వుతా ఉన్నంత మాత్రాన అమ్మో! ఈడు ఇంకా నవ్వుతున్నాడు, ఇంకా కష్టాలు ఎక్కువ రావాలని దేవుడేం పగబట్టాడు కదా! ప్రతీదీ మన మీద నుంచి అలా ఫ్లో అయిపోతూ ఉంటది. ఒక నదిలో గులకరాయి లాంటోడివి నువ్వు. ఆ గులకరాయి మీద నుంచి వరద నీరు ఎళ్తది, మంచి నీరు ఎళ్తది. వర్షాలు పడకపోతే ఆరిపోయి నీ మీద ఎండ కాస్తది, వాన కురుస్తది. భూకంపాలొచ్చినప్పుడు నెరలు తీసి నువ్వు ఆ నెరల్లో కూడా పడిపోతావు. ఇలా ప్రతీదీ నీ మీద నుంచి జరుగుతూనే ఉంటది ఈ కాలంలో. సో, దాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఆ రోజుని నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అనేదే జీవితం. నాకు తెలిసి అది అనిపించింది. నాకు దీన్ని డీకోడ్ చేయడానికి 1 వీక్ పట్టింది. ఎందుకంటే నేను 10 డేస్, 15 డేస్ నుంచి డే బై డే ఎలా పెడుతున్నాను వీడియోలు. ఎందుకంటే ఇలాంటి కొన్ని టాపిక్స్ నేను చదవడం, లేదంటే ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకోవడం, నాకు నేను కూర్చొని ఆలోచించుకోవడం ఇలాంటివన్నీ చేస్తాననమాట. సో, దయచేసి ప్రస్తుతంలో బ్రతికితే దానికి మించిన ప్రశాంతత ఇంకోటి ఉండదు. ఇది చాలా కష్టమైన పని. ఇదేమి ఈజీగా వచ్చేస్తదని చెప్పట్లే. చాలా అంటే చాలా టఫ్ టాస్క్. గొప్ప గొప్పోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తారు. ఆళ్ళేమి పైనుంచి ఊడిపడలేదు. ఆళ్ళేమి మనకి మించి ఏమి తినరు. మనలాగే బ్రతుకుతారు. కాకపోతే ఆళ్ళేంటంటే ఈ క్షణాన్నే విచ్చలవిడిగా వాడేసుకుంటారనమాట. లిటరల్‌గా చెప్పాలంటే ఈ క్షణాన్ని రేప్ చేసి వదిలేస్తారు ఆళ్ళు. ఆళ్ళు వదలరు. మొత్తం సక్ చేస్తారు. దాన్ని పీల్చి పిప్పి చేసేస్తారు. ఈ క్షణం ఉందంటే ఈ క్షణం నాకు ఎలా ఉపయోగపడుతుంది? నేను ఈ క్షణంలో ఉన్నా. ఇది అయిపోయేలోపు నేను ఏదో ఒకటి చేసేయాలి. నాకు మీరు 10 నిమిషాల్లో, 15 నిమిషాలు టైం ఇచ్చారు మీతో మాట్లాడడానికి. నా ఉద్దేశ్యం ఏంటి? ఈ 15 నిమిషాల్లో నేను అనుకున్న దానికంటే ఎక్కువ చెప్పాలి. నేను అనుకున్న దానికంటే ఎక్కువ మాట్లాడాలి అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే ఈ క్షణం గడిచిపోద్దేమో అని భయం నాకు. అంతేగాని అంతా అయిపోయి 15 నిమిషాల్లో నేను ఏమీ చెప్పలేక అయ్యో! వీడియో అప్లోడ్ చేసేసాను 15 నిమిషాల్లో చెప్పుండాల్సిందని నేను గతం గురించి బాధపడను. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా 15 నిమిషాల్లో చెప్పేస్తాను అని చెప్పి ఊహలు ఊహించుకోను. ఈ క్షణం కూర్చున్నాను. ఈ క్షణం మీతో మాట్లాడేశాను. ఈ క్షణం అయిపోయింది. ఖేల్ ఖతం. అర్థమవుతుందా? నువ్వు ప్రశాంతంగా ఉండాలనేది నా కోరిక. ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ప్రస్తుతంలో ఉండాలి. ఈ వీడియో అయిపోయిన దగ్గర నుంచి ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తామని ఆశిస్తున్నాను. అన్నం తిన్నప్పుడు అన్నం మాత్రమే తిను. ఫోన్లు చూసుకుంటూ ఎవడో ఏంటో చెప్తే అది వింటా కాదు. ఎవరితోనో కూర్చున్నావు అంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నువ్వు తినేది వంకాయ కూర, బీరకాయ కూర, అసలు దాని రుచి ఏంటి అనేది ఎప్పుడూ మర్చిపోయావు. నువ్వు నీకు తెలియట్లా. దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చికెన్ వేసుకుంటే ఆ చికెన్ వండిన రోజు మాత్రమే గుర్తుంటుంది. వంకాయ కూర వేసుకుంటే అసలు నీకు గుర్తే ఉండదు. తినేసాం వెళ్ళిపోయాం అంతే. దాన్ని ఆస్వాదించట్లేదు. చికెన్ వేసుకున్నప్పుడు మాత్రం మసాలా అదిరిపోయిందిరా, భలే ఉడికింది చికెన్, కోళ్ళు లేద్దా బాగానే, ఇవన్నీ చెప్తున్నావు. వంకాయ గురించి ఎప్పుడన్నా మాట్లాడేవా? వంకాయ లేద్దా, బాగుంది, నాజూగ్గా ఉంది, చాలా బాగుంది. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే నువ్వు దాన్ని వదిలేసావు. అది నాది కాదనుకుంటున్నావు. నువ్వు ఏదో పూటకి బ్రతకాలి కాబట్టి తినేసి వెళ్ళిపోయాను అనుకుంటున్నావు. ఈ వీడియో అయిపోయిన దగ్గర నుంచి నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 10 మంది అయినా సరే ప్రస్తుతంలో బ్రతికి ట్రై చేయండి. ఒక్కరోజు, ఎక్కువ రోజులు, ఒక్కరోజు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నాకు కామెంట్ పెట్టండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఒక 10-15 రోజుల నుంచి దీన్ని అబ్జర్వ్ చేసి తీసుకొచ్చాను. అందరికీ ఒకటే చెప్తున్నా, మనం ఎంత దొల్లేసి ఎంత గింజేసుకుని మన గుడ్డలు చింపేసుకున్నా సరే జరిగేది జరక్క మాందు, జరిగిన తర్వాత దాన్ని అనుభవించక మానం.